కూలగొట్టాలి. అసలు నీ పార్టీ నా పార్టీ అనేది ఎవడు లేదు. అట్లా మొత్తం తీసి పాడేసి ఇప్పుడు హైడ్రా గురించి చెప్పండి, మీరు ఏమనుకుంటున్నారు హైడ్రా గురించి? హైడ్రా చెయ్యడం కూడా ఒక పద్ధతి బాగానే ఉంటుంది, చేయడం కూడా కానీ ఇంతకుముందు పర్మిషన్లు ఇచ్చిన వాళ్ళ తప్పు అట్లా ఇవ్వడం. వాస్తవంగా ఏంటంటే ఇప్పుడు ఒక 4-5 సంవత్సరాలు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు బాగా వర్షం పడ్డప్పుడు ఇండ్లకు మొత్తం గల్లీలకి నీళ్ళు వచ్చినాయి. అప్పుడు ఏం చేసిర్రు, ఇండ్లకు నీళ్ళు వచ్చినానికి ఇంటికి 10,000 ఇస్తామని చేసిర్రు. ఆధార్ కార్డు తీసుకొస్తా అంటే పల్లెటూరులో పుడతా లైన్లో నిలబడి ఆధార్ కార్డు పెట్టి పైసలు తీసుకురు. ఊర్లో ఉన్నోడికి సిటీలో ఉన్నోడు అని తీసుకుండ్రు. వెనకకు చెరువు అలిగెళ్ళినప్పుడు నీళ్ళు ఎక్కడ పోవాలి, నాలాలకెంచి పోవాలి. ఆ నాలకు అడ్డం కట్టినాక నీళ్ళు ఎటు పోతాయి, ఇండ్లకి వస్తాయి. నాలకు కబ్జా చేస్తాడు ఎవడు, ఆ ఎమ్మెల్యేనో కార్పొరేటరో వాని మనిషిలో ఎవడో కూడా చేస్తాడు. కూలగొట్టాలి. అసలు నీ పార్టీ నా పార్టీ అనేది ఎవడు లేదు. అట్లా మొత్తం తీసి పాడేసి ఆ చెరువులను పునరుద్ధరణ చేస్తే మంచిగానే ఉంటుంది. ఎందుకంటే ఇప్పటి తరానికే ఉన్న కాడికి మనం తింటే రేపు రాబోయే తరాలకు ఎవడు కాపాడతాడండి? రేపు రాబోయే తరాలు కాపాడాలంటే ఖచ్చితంగా హైడ్రా ఉండాల్సిందే. భయం ఉండాలి. భయం లేకపోతే అధికార పార్టీకి ఒక న్యాయం, ప్రతిపక్ష పార్టీకి ఒక న్యాయం అనేది ఉండదు. అందరికి ఒకటే న్యాయం, ప్రెసిడెంట్ రూల్ లేక. అట్లుంటేనే దానికి ఎవడైనా స్వాగతిస్తాడు. లేకపోతే నీకో న్యాయం నాకో న్యాయం అంటే నడవదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్నగారిది ఇల్లు కూలగొడతామన్నారు, నోటీసులు ఇచ్చారు, కానీ ఇప్పుడు ఖచ్చితంగా ఫస్ట్ రేవంత్ రెడ్డి చేయాల్సిన పని ఏంటంటే వాళ్ళ అన్నది ఫస్ట్ కూలగొట్టాలి. ఈ ఎవడు అడిగేటోడు కూడా ఉండకపోవు. వాళ్ళ అన్నకు నోటీస్ ఇచ్చుకుండా కాదు, ఫస్ట్ ఇదే అన్నది కూలగొట్టి బయట దగ్గరికి పోతే ఇంకా మంచి పేరు వస్తుంది. ఎవడైనా సరే ఇంకోనికి ఇచ్చి కూలగొడుతున్నావు అంటే ఇంకోటి ఆయనది కూడా చేయాలి. ఇప్పుడు నేనేమో ఆయన దేవుడు హైడ్రా చైర్మన్ ఉన్నాడు కదా, ఏవి రంగనాథ్ కూడా బఫర్ జోన్ ఉందని ఎవడో మీడియాలో పెట్టిరు. నాది లేదు బఫర్ జోన్లో, నేను 30 ఏళ్ళ కింద 20 ఏళ్ళ కింద కొన్నా అంటున్నాను. అట్లా అందరికి ఉంటుంది కదా. ఆ సిచ్యువేషన్ ప్రతి ఒక్కరికి ఉండాలి. ఫస్ట్ మన ఇంట్లోకే స్టార్ట్ చేయాలండి. ముఖ్యమంత్రి ఇంట్లోకే స్టార్ట్ చేయాలి. ముఖ్యమంత్రి అన్నది ఫస్ట్ గుల కొడితే ఆయన ఇంకో తను సంపాదించుకుంటాడు. ఇంకోడు మామూలు లేనందుకు గుల కొడితే ఎవడు సంపాదిస్తాడు? హైడ్రా ఉండాల్సిందే. ఆ భయం కూలగొడతారంటారా మన తిరుపతి రెడ్డి గారిది? ఫస్ట్ గూల కొట్టాల్సిందే ఆయన అంటున్నా నా ఉద్దేశం. పక్కొంది గూల కొట్టేవాళ్ళు మన ఇంటి మీద రాయేసుకుంటే అనిపిస్తుందా కూలగొడతారని? కూల కొట్టాలని మా ఉద్దేశం, ప్రజల డిమాండ్ కూడా అదే. పక్కింటి మీద రాయేసే వాళ్ళు మన ఇంటి మీద మనం రాయేసుకుంటే నిమ్మలం, అది పేరు వస్తుంది. ఫస్ట్ వానిళ్ళ మీద గూల కొట్టుకుంటా అనేది ఒక పేరు ఉంటుంది. ఇంకో నీకు ఛాన్స్ ఉంటుంది. ఫస్ట్ ఎదుటో నీకు వేలైతే చూపడు కదా.